గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెవెన్యూ చట్టాన్ని నిర్వీర్యం చేసిందన్నారు రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా వంగూర్ మండలం పోల్కంపల్లిలో భూభారతి చట్టం అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ధరణి సమస్యలు భూభారతితో తొలగిస్తున్నామని చెప్పారు. రెవెన్యూ వ్యవస్థను సరిదిద్దడం కోసం రేవంత్ సర్కార్ కృషి చేస్తుందన్నారు. ఇందిరాగాంధీ లక్షల ఎకరాల భూములను పేదలకు పంచిపెట్టారని గుర్తు చేశారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేశారని చెప్పారు కోదండరెడ్డి. ధరణి అంటేనే రైతాంగానికి గుండె దిగులు. అట్లాంటి వ్యవస్థను ధరణిని తీసేసి ఒక భూభారతి అనే ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం మన రైతాంగాన్ని కూడా చాలా అదృష్టం. రైతాంగానికి చాలా స్పష్టంగా చెప్పిండ్రు, మీ భూమి హక్కులు మీకే ఉంటాయి. రెవెన్యూ అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్పిండ్రు, మీరు మీ బాధ్యతను నిర్వర్తించండి. అందరూ తప్పుడు మనుషులు ఉండరు సమాజంలో, మీరు కూడా చాలా కష్టపడ్డారు అనే మాట రెవెన్యూ శాఖను కూడా వెన్నుదట్టి ముందుకు నడవండి అని చెప్పి వారికి కూడా ధైర్యం ఇచ్చాడు. 2017 డిసెంబర్లో భూ రికార్డుల ప్రక్షాళనని అప్పటి ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశాడు. నాకు బాగా తెలుసు, దేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలతో పత్రిక వాళ్ళకి అడ్వర్టైజ్ ఇచ్చాడు. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. ఏమిటి అంటే అది ధరణి అనేది రైతులకు ఒక శాపమే గుర్తున్నది. రెవెన్యూ వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది చరిత్రలో అంటే అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వంగా చరిత్రలో నిర్వహిస్తారు. మళ్ళీ దాన్ని తిరగరాసి న్యాయం చేసి అడుగుపెట్టిన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా తొలి అడుగు 14 తేదీన పడ్డది. దీన్ని మనమందరం కలిసి ముందుకు తీసుకుపోవాలని చెప్పి